హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. ఈ రోజు వీడియోలో మనం ఫండమెంటల్ స్ట్రాంగ్ గా ఉన్న కొన్ని పెన్నీ స్టాక్స్ గురించి తెలుసుకుందామండి. ఇవి బిలో 100 రూపీస్ ట్రేడ్ అవుతుంటాయి. హై పొటెన్షియల్ రిటర్న్స్ కావాలి అనుకునే ఇన్వెస్టర్స్ కి మంచి ఆపర్చునిటీ అన్నమాట. మోస్ట్లీ ఇవి రిస్కీ స్టాక్స్ అండి, ఎందుకంటే లో ప్రైస్ లో ఉంటాయి. బట్ సిగ్నిఫికెంట్ గ్రోత్ పొటెన్షియల్ ఉన్న స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ఉన్నాయండి. అందులో ఫస్ట్ కంపెనీ మీర్జా ఇంటర్నేషనల్ అండి. ఈ కంపెనీ ఫినిష్డ్ లెదర్ అండ్ ఫుట్వేర్ ని మ్యానుఫ్యాక్చర్ అండ్ ఎక్స్పోర్ట్ చేస్తుంది. అలాగే ఫుట్వేర్, అపెరల్స్ అండ్ అలైడ్ ప్రొడక్ట్స్ ట్రేడింగ్ బిజినెస్ కూడా చేస్తుంది అనమాట. స్టీవ్ మ్యాడెన్, లక్కీ బ్రాండ్, కుమాటో గ్రూప్, డిఎస్డబ్ల్యూ, క్రౌన్ వింటేజ్, కెన్నెత్ కోల్, మార్క్ ఫిషర్, నెక్స్ట్ మార్క్ స్పెన్సర్ రెప్యూటెడ్ కస్టమర్స్ ఉన్నారండి. రీసెంట్ గా ప్రమోటర్ గ్రూప్ ఓన్డ్ ఎంటిటీ అయిన ఆర్టీఎస్ ఫ్యాషన్స్ ని కంపెనీలో మెర్జ్ చేసింది. అలాగే బ్రాండ్ షూస్ బిజినెస్ ని రెడ్ టేప్ నుండి డీమర్జర్ కూడా చేసింది. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ అప్రూవ్ చేసిన డీమర్జర్ అగ్రిమెంట్ ప్రకారం మీర్జా ఇంటర్నేషనల్ షేర్ హోల్డర్లకి ఒక్కో షేర్ కి ఒక్కో రెడ్ టేప్ షేర్ అనేది వస్తుందండి. డీమర్జర్ తర్వాత కంపెనీ లెదర్ బేస్డ్ ఫుట్వేర్ అండ్ యాక్సెసరీస్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఎక్స్పోర్ట్ మీద ఫోకస్ చేస్తుంది. 2024 లో ఎక్స్పోర్ట్ బిజినెస్ లో రెవెన్యూ అండ్ ప్రాఫిట్ పెరుగుతుందని కంపెనీ మేనేజ్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ 711 crores ఉందండి. ROCE 7.57%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 4.59%, ఫేస్ వాల్యూ 2 రూపీస్ ఉంది. అలాగే కంపెనీకి డెట్ వచ్చేసరికి 51.1 crores మాత్రమే ఉంది. అండ్ కంపెనీ క్వార్టర్లీ సేల్స్ కనుక చూస్తే డిసెంబర్ 2023 లో 141 crores సేల్స్ పోస్ట్ చేసింది. లాస్ట్ ఇయర్ డిసెంబర్ 2022 లో 129 crores సేల్స్ పోస్ట్ చేసింది. ఇయర్ ఆన్ ఇయర్ సేల్స్ లో గ్రోత్ ఉంది. డిసెంబర్ ముందు క్వార్టర్ అండ్ సెప్టెంబర్ క్వార్టర్ లో 208 crores సేల్స్ పోస్ట్ చేసింది. క్వార్టర్ అండ్ క్వార్టర్ సేల్స్ లో డీ గ్రోత్ అనేది ఉందన్నమాట. అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ ఇయర్ ఆన్ ఇయర్ కనుక చూస్తే 10.75% నుండి 10.88% కి పెరిగింది. అండ్ నెట్ ప్రాఫిట్ కనుక చూస్తే 3.83 crores నుంచి 4.40 crores కి పెరిగిందండి. సో ఇయర్ ఆన్ ఇయర్ నెట్ ప్రాఫిట్ లో కూడా గ్రోత్ ఉంది. అండ్ కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది హెవీగా ఉందండి. డిసెంబర్ 2023 క్వార్టర్ కి 71.77% ఉంది. అలాగే ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ అనేది నామినల్ గా ఉంది 0.47%. పబ్లిక్ షేర్ హోల్డింగ్ 27.75% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 52 రూపీస్ 25 పైసా దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో కంపెనీ షేర్ 3% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 months లో 16% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year పీరియడ్ లో 80% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ బోర్డల్ కెమికల్ అండి. ఇండియాలో లీడింగ్ ఇంటిగ్రేటెడ్ డై స్టఫ్ కంపెనీ అండి. డై ఇంటర్మీడియేటర్స్ లో లార్జెస్ట్ డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరర్ కూడా. డొమెస్టిక్ డై ఇంటర్మీడియేటర్స్ మార్కెట్ లో 20% మార్కెట్ షేర్ ఉంది. అలాగే డై స్టఫ్ మార్కెట్ లో 30% మార్కెట్ షేర్ ఉంది. న్యూ ప్రొడక్ట్స్ అండ్ ప్రాసెస్ కోసం R&D ల్యాబొరేటరీస్ ని కూడా యూజ్ చేస్తుందండి కంపెనీ. రీసెంట్ గా ప్రొడక్ట్ పోర్ట్ఫోలియోలో బెంజిన్ డెరివేటివ్స్ ని కూడా యాడ్ చేసింది. స్పెషాలిటీ బెంజిన్ డౌన్ స్ట్రీమ్ ప్రొడక్ట్ కెపాసిటీని పెంచడం కోసం గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ లో 4 billion ఇన్వెస్ట్మెంట్ చేసింది. దీనివల్ల కంపెనీ హయ్యర్ ప్రొడక్షన్ బెనిఫిట్ ఉంటుందన్నమాట. ఇవి కంపెనీ సేల్స్ అండ్ ప్రాఫిట్ గ్రోత్ ని పెంచుతుంది. ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 1153 crores ఉందండి. ROCE 5.08%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 3.50%, ఫేస్ వాల్యూ 2 రూపీస్ ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ 58 పైసా ఉంది. అండ్ కంపెనీకి డెట్ వచ్చేసరికి 769 crores ఉంది. అండ్ కంపెనీ సేల్స్ కనుక చూస్తే డిసెంబర్ 2022 లో 320 crores సేల్స్ పోస్ట్ చేస్తే డిసెంబర్ 2023 లో 338 crores పోస్ట్ చేసిందండి. డిసెంబర్ ముందు క్వార్టర్ అండ్ సెప్టెంబర్ క్వార్టర్ లో 330 crores సేల్స్ పోస్ట్ చేసింది. సో ఇయర్ ఆన్ ఇయర్ అండ్ క్వార్టర్ సేల్స్ లో గ్రోత్ అనేది ఉంది. అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ ఇయర్ ఆన్ ఇయర్ కనుక చూస్తే 7.65% నుండి 7.05% కి తగ్గింది. అండ్ నెట్ ప్రాఫిట్ కనుక చూస్తే డిసెంబర్ 2022 లో 2.43 crores నెట్ ప్రాఫిట్ పోస్ట్ చేసింది. లాస్ట్ డిసెంబర్ 2023 క్వార్టర్ లో 0.98 crores మాత్రమే ప్రాఫిట్ పోస్ట్ చేసింది. ఇయర్ ఆన్ ఇయర్ నెట్ ప్రాఫిట్ అనేది తగ్గింది. అండ్ క్వార్టర్ కూడా నెట్ ప్రాఫిట్ అనేది తగ్గింది. అండ్ కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూస్తే ప్రమోటర్ షేర్ హోల్డింగ్ డిసెంబర్ క్వార్టర్ కి 57.39% ఉందండి. ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 0.30% ఉంది. అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ 42.29% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 91 రూపీస్ 50 పైసా దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 8% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 months లో 5% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year పీరియడ్ లో 43% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ లహోటీ ఓవర్సీస్ అండి. ఈ కంపెనీ ఐరన్ అండ్ టెక్స్టైల్ ఎక్స్పోర్ట్ చేస్తుంది. అలాగే విండ్ మిల్స్ అండ్ సోలార్ ప్యానెల్స్ నుండి పవర్ జనరేటింగ్ కూడా చేస్తుంది. ఎక్స్ట్రా లాంగ్ స్టేపుల్ కాటన్ కి కస్టమ్ డ్యూటీ నుంచి మినహాయించాలని గవర్నమెంట్ డిసిజన్ తీసుకోవడంతో 2024 లో స్టాక్ పెరుగుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారన్నమాట. దీనివల్ల రా మెటీరియల్ కాస్ట్ తగ్గించి కంపెనీస్ ప్రాఫిట్ గ్రోత్ ని పెంచుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అలాగే డిమాండ్ లో రివైవల్ కూడా కంపెనీ సేల్స్ కి బూస్ట్ ఇస్తుంది. మ్యూటెడ్ డిమాండ్ వల్ల లాస్ట్ 5 years లో కంపెనీ సేల్స్ అనేవి 7% తగ్గాయండి. లోవర్ ఎక్స్పెన్సెస్ వల్ల నెట్ ప్రాఫిట్ గ్రోత్ అనేది CAGR 35% పెరిగింది. ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 146 crores ఉంది. ROCE 10.6% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 9.22% ఉంది. ఫేస్ వాల్యూ 2 రూపీస్ ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ 4 రూపీస్ 93 పైసా ఉంది.
అండ్ మనం ఇంట్రెన్సిక్ వాల్యూ కనుక చూస్తే 116 ఉంటే బుక్ వాల్యూ 64 ఉందండి. ప్లస్ కరెంట్ మార్కెట్ ప్రైస్ 50 రూపీస్ మాత్రమే ఉంది. సో ఇంట్రెన్సిక్ వాల్యూ బుక్ వాల్యూ చూస్తే ఈ కంపెనీ అండర్ వాల్యూడ్ అనమాట. మోరోవర్ ఇండస్ట్రీ పీ 38.7 ఉంటే స్టాక్ పీ 10.3 మాత్రమే ఉంది. సో పీఈ రేషియో వైస్ కూడా ఈ కంపెనీ అండర్ వాల్యూడ్ అండి. అండ్ కంపెనీ క్వార్టర్లీ రిజల్ట్స్ కనుక చూస్తే డిసెంబర్ 2022 లో కంపెనీ 66 క్రోస్ సేల్స్ పోస్ట్ చేసిందండి. 2023 డిసెంబర్ లో 119 క్రోస్ సేల్స్ పోస్ట్ చేసింది. దానికి ముందు క్వార్టర్ సెప్టెంబర్ క్వార్టర్ లో 144 క్రోస్ సేల్స్ పోస్ట్ చేసింది. ఇయర్ ఆన్ ఇయర్ సేల్స్ లో గ్రోత్ ఉంది, బట్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ డీ గ్రోత్ అనేది ఉంది. అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 8.19% నుండి 3.23% కి తగ్గింది ఇయర్ ఆన్ ఇయర్. డిసెంబర్ 2023 లో కంపెనీ 3.67 క్రోస్ నెట్ ప్రాఫిట్ పోస్ట్ చేస్తే అంతకుముందు డిసెంబర్ 2022 లో 4.09 క్రోస్ నెట్ ప్రాఫిట్ పోస్ట్ చేసింది. సెప్టెంబర్ క్వార్టర్ లో 6.20 క్రోస్ నెట్ ప్రాఫిట్ పోస్ట్ చేసింది. సో ఇయర్ ఆన్ ఇయర్ అండ్ క్వార్టర్ కంపెనీ నెట్ ప్రాఫిట్ అయితే తగ్గింది. కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే డిసెంబర్ 2023 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 59.80% ఉందండి. పబ్లిక్ షేర్ హోల్డింగ్ 40.20% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 50 రూపీస్ 20 పైసా దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో కంపెనీ షేర్ 5% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 6 మంత్స్ లో 65% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 1 ఇయర్ పీరియడ్ లో 85% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ హిందుస్థాన్ మీడియా వెంచర్స్ అండి. హెచ్టీ మీడియా ప్రమోట్ చేస్తున్న కంపెనీ అన్నమాట. ఈ కంపెనీ బ్రాండ్స్ లో హిందుస్థాన్, లైవ్ హిందుస్థాన్.com, నందన్, కాదంబరి ఉన్నాయి. అడ్వర్టైజ్మెంట్స్ అండ్ సబ్స్క్రిప్షన్ ద్వారా కంపెనీకి రెవెన్యూ వస్తుంది. కంపెనీ ఫైనాన్షియల్స్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ లో ప్రింట్ మీడియా బిజినెస్ లో రెవెన్యూ పడిపోవడంతో బాగా దెబ్బతిన్నాయండి. అయితే కంపెనీ డిజిటల్ స్పేస్ లోకి ఎంటర్ అవడంతో దాన్ని మార్చడానికి రెడీగా ఉంది. కంపెనీ ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుందండి. ఫ్యూచర్ లో ప్రాఫిటబిలిటీని ఎక్స్పెక్ట్ చేస్తుంది అనమాట. కంపెనీ న్యూ వెంచర్ లో సబ్స్టెన్షియల్ ఇన్వెస్ట్మెంట్ చేసిందండి అండ్ అది ప్రాఫిట్ డెలివరీ కూడా స్టార్ట్ చేసింది అనమాట. కంపెనీ బిజినెస్ 15 to 20% ఎబిటా మార్జిన్ ని ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఇది కాకుండా మొబైల్ ఫోన్ లో రేడియో కోసం ట్రై రికమెండేషన్స్ కూడా ఇండస్ట్రీకి గేమ్ చేంజర్ కావచ్చు అనమాట. కంపెనీ ఖర్చులను తగ్గించుకోవడానికి, ప్రాఫిటబిలిటీని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఈ యాక్షన్స్ అనేది తీసుకుంటుంది. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 835 క్రోర్స్ ఉందండి. ఆర్ఓసి -2.59% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ -2.67% ఉంది. ఫేస్ వాల్యూ 10 రూపీస్ ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ 1 రూపీ 53 పైసా ఉంది అండ్ కంపెనీ డెట్ వచ్చేసరికి 149 క్రోర్స్ ఉంది. లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో కంపెనీ 713 క్రోర్స్ సేల్స్ పోస్ట్ చేసిందండి. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ -12% ఉంది అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి -38 క్రోర్స్ పోస్ట్ చేసింది. షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది హెవీగా ఉందండి. కంపెనీలో డిసెంబర్ 2023 కి 74.40% ఉంది అండ్ ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 0.32% ఉంది అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ వచ్చేసరికి 24.98% ఉంది. అండ్ నెక్స్ట్ కంపెనీ పుదుంజి పేపర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ అండి. ఫుడ్ గ్రేడ్ ప్యాకేజింగ్, హౌస్ హోల్డ్ అలాగే శానిటరీ యూజెస్ కోసం స్పెషాలిటీ పేపర్ ని తయారు చేసి బిజినెస్ చేస్తుందన్నమాట. డొమెస్టిక్ స్పెషాలిటీ పేపర్ ఇండస్ట్రీలో సబ్ సెగ్మెంట్ లో 30 to 40% మార్కెట్ షేర్ తో కంపెనీ మార్కెట్ పొజిషన్ హెల్దీగా ఉంది. కంపెనీకి స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ఉన్నాయి. పేపర్ కన్జంప్షన్ పెరగడం వల్ల పుదుంజి పేపర్ ప్రొడక్ట్స్ బెనిఫిట్ అయ్యే అవకాశం ఉందండి. మేక్ ఇన్ ఇండియా క్యాంపెయిన్స్, ప్యాకేజింగ్ పార్క్స్ లాంటి గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ప్యాకేజింగ్ ఇండస్ట్రీని డెవలప్ చేయడానికి ఫేవరబుల్ ఎన్విరాన్మెంట్ ని ప్రొవైడ్ చేస్తున్నాయి. అంతేకాకుండా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాన్ వల్ల ఈ కామర్స్ బిజినెస్ అనేవి ఎకో ఫ్రెండ్లీ ఆల్టర్నేటివ్స్ ని అడాప్ట్ చేసుకునేలా చేసింది. సో పేపర్ తో చేసిన స్ట్రాస్, కప్స్ అండ్ బ్యాగ్స్ కి డిమాండ్ అనేది పెరగొచ్చు అనమాట. ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 652 క్రోర్స్ ఉందండి. ఆర్ఓసి 18.4% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 15.4% ఉంది. ఫేస్ వాల్యూ 1 రూపీ ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ 7 రూపీస్ 53 పైసా ఉంది అండ్ కంపెనీకి డెట్ వచ్చేసరికి 47.4 క్రోర్స్ మాత్రమే ఉంది. అండ్ కంపెనీ ఇంట్రెన్సిక్ వాల్యూ కనుక చూస్తే 132 రూపీస్ ఉంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ 68 రూపీస్ మాత్రమే ఉంది. సో ఇంట్రెన్సిక్ వాల్యూ వైజ్ ఈ కంపెనీ అండర్ వాల్యూడ్. అండ్ కంపెనీ సేల్స్ కనుక చూస్తే డిసెంబర్ 2023 లో 204 క్రోర్స్ పోస్ట్ చేసిందండి. దానికి ముందు క్వార్టర్ సెప్టెంబర్ క్వార్టర్ లో 195 క్రోర్స్ పోస్ట్ చేసింది. డిసెంబర్ 2022 లో 182 క్రోర్స్ సేల్స్ పోస్ట్ చేసింది. సో ఇయర్ ఆన్ ఇయర్ అండ్ క్వార్టర్ సేల్స్ లో గ్రోత్ అనేది ఉంది అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అనేది ఆల్మోస్ట్ డబుల్ అయిందండి ఇయర్ ఆన్ ఇయర్. 2022 డిసెంబర్ లో 11% ఉంటే 2023 డిసెంబర్ లో 22% కి పెరిగింది. అండ్ నెట్ ప్రాఫిట్ కనుక చూస్తే డిసెంబర్ 2022 లో 13 క్రోర్స్ పోస్ట్ చేస్తే 2023 డిసెంబర్ లో 32 క్రోర్స్ పోస్ట్ చేసింది. దానికి ముందు క్వార్టర్ సెప్టెంబర్ క్వార్టర్ లో 18 క్రోర్స్ పోస్ట్ చేసింది. సో ఇయర్ ఆన్ ఇయర్ అండ్ క్వార్టర్ నెట్ ప్రాఫిట్ లో కూడా గ్రోత్ ఉంది. అండ్ ఈ కంపెనీ ప్రమోటర్ షేర్ హోల్డింగ్ కూడా ఈ కంపెనీలో కూడా ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది హెవీగా ఉందండి. డిసెంబర్ క్వార్టర్ కి 71.31% ఉంది. ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ అనేది నామినల్ గా ఉంది 0.43% అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ 28.24% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 69 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో కంపెనీ షేర్ 3% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 6 మంత్స్ లో 39% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 1 ఇయర్ పీరియడ్ లో 73% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది.
ఫండమెంటల్ స్ట్రాంగ్ పెన్నీ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయడం అనేది మంచిదే అండి, ఎందుకంటే హై రిటర్న్స్ ఉంటాయి, కాకపోతే లో లిక్విడిటీ అండ్ హై వాలిటాలిటీ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, 2024 డైనమిక్ మార్కెట్ కండిషన్స్ ఉన్నాయి కాబట్టి కంపెనీ ఫండమెంటల్స్, ఎర్నింగ్ రిపోర్ట్స్, ఇండస్ట్రీ ట్రెండ్స్, అలాగే మేనేజ్మెంట్ కామెంటరీని ఇన్వెస్టర్స్ అబ్జర్వ్ చేస్తూ ఉండాలండి. స్పెక్యులేటివ్ హైప్ అనేది ఉంటుంది, అలాగే పంప్ అండ్ డంప్ స్కీమ్స్ అనేవి స్టాక్ మార్కెట్ లో రెగ్యులర్ గా జరుగుతుంటాయి. దీనివల్ల ఏంటంటే క్రాష్ అయ్యే ముందు స్టాక్ ప్రైజెస్ అనేవి ఆర్టిఫిషియల్ గా పెంచుతాయి అన్నమాట. పెన్నీ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్నామంటే లాంగ్ టర్మ్ కి ఇన్వెస్ట్ చేయడం మంచిదండి. మోర్ ఓవర్ పేషెన్సీగా ఉండాలి. అల్టిమేట్లీ రిమైన్ విజిలెంట్ అండ్ స్టే ఇన్ఫార్మ్డ్ అండ్ కన్సల్ట్ విత్ ఫైనాన్షియల్ ప్రొఫెషనల్స్ అండి. ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ పర్పస్ చేసింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.